టైలరింగ్ ఇది ఒక తీయని ఆశాదీపం. సరైన ఏరియా కస్టమర్ తోడైతే అద్భుతం సృష్టించవచ్చు. పైపింగ్ ఇంచున్నర క్రాస్ క్లాత్‌తో మడిచి చివరన డోరీ పెట్టి కుడతాం. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కత్తెర కొంత అటు ఇటు అయినా కట్ అయిపోతుంది. అప్పుడు ఈ ట్రిక్‌ని ఉపయోగించాను. టైలరింగ్ అనే ఫీల్డ్‌లో నమ్మకం తక్కువ, పొగడడం ఇంకా తక్కువ. కానీ వెనుక మాటలు మాత్రం ఎక్కువ. డబ్బు కూడా పెద్దగా రాదు. ఎంత ప్రేమగా 10 ఏళ్ల నుంచి వస్తున్న కస్టమర్ అయినా సరే రూ. 10 ఎక్కువైతే కనిపించరు. మళ్ళీ కనిపించినా మీ దగ్గర స్టిచ్ చేసినవి సెట్ కావట్లేదు అనే మాట మొదటిది. ఇంట్లో మిషన్ పెట్టి కుట్టే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం. బట్టలు తీసుకెళ్లిన తర్వాత కొన్ని రోజులు కనిపించరు. అడిగితే ముందెప్పుడు లేని బ్లౌజ్ సమస్యలన్నీ అప్పుడే గుర్తు వచ్చినట్టుగా ఎబ్బడి ముబ్బడిగా చెబుతారు. అలా మన కష్టానికి వచ్చిన డబ్బు అటకపై మూటగా మారిపోతుంది. ఒక బ్లౌజ్ కోసం ఇన్ని గంటలు వంగి కుట్టిన మన ఆరోగ్యం పాడైనా ఎవరికీ అది కనిపించదు. కానీ మేము మీకు కుట్టమన్నామా అనే మాటతో మన శ్రమ మొత్తం తగ్గిపోతుంది. అందుకే కుట్టేవి డబ్బుల కోసం కాదు, మన కళ పట్ల ఉన్న తృప్తి కోసం. ఇది మన విద్య, మన గౌరవం. అందుకే వదలలేము.